నమస్తే అండి. నేను మీ శ్రీలక్ష్మిని. ఈరోజు నా హెయిర్ సీక్రెట్ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను మంచిగా హెన్నా అయితే మంచిగా పెట్టుకుంటాను. మంత్లీ ట్వైస్ అసలు కంపల్సరీ పెట్టుకుంటా అనమాట. కొంచెం హెయిర్ మంచిగా వేవీగా మంచిగా వస్తది. ఆహ్, నేనెలా కలిపి వాడతాను, ఎలా చేసుకుంటాను మీకు చెప్దామని అనుకుంటున్నాను. మీరు మామూలుగా హెన్నా యూజ్ చేసేటప్పుడు వైట్ హెయిర్ ఉన్నోళ్ళు ఒక విధంగా, మామూలుగా కండిషనర్ లాగా మంచిగా గ్రోత్ అవ్వాలి, మంచి హెల్తీగా హెయిర్ కావాలి అనుకునే వాళ్ళకి ఇంకొక విధంగా ఉంటదనమాట. నేను 2 విధాలుగా ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ అయితే హెయిర్ ఆయిలింగ్ మంచిగా ముందు రోజు నైటే ఆయిలింగ్ మంచిగా మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే హెన్నా పెట్టుకుంటే అది కండిషన్ లాగా బాగా ఉపయోగపడిద్ది, కండిషనర్ లాగా. లేదు మీరు వైట్ హెయిర్ ఉన్నాయి, మంచిగా కలర్ రావాలి అని అనుకునే వాళ్ళకి మంచిగా హెడ్ బాత్ చేసుకున్న తల మీదే పెట్టుకోవాలన్నమాట హెన్నా. మంచిగా డ్రై అయిపోయినాక హెన్నా పెట్టేసుకొని ఒక మినిమం 1 అవర్ ఉంచుకోవాలి కంపల్సరీ. ఎవరైనా కండిషన్ కోసమైనా ఎవరైనా 1 అవర్ కంపల్సరీ ఉంచుకోవాలి. మరి ఆ వీడియో ఇంకా చూసేద్దామా? ఫస్ట్ ఒక దాంట్లో మనకి సరిపడా హెన్నా తీసుకోవాలి. ఇది ఇద్దరికి సరిపడే క్వాంటిటీ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక గిన్నెలో మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ అంతా వాటర్ తీసుకోవాలి. ఇందులో 1 ½ స్పూను టీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇది పొంగొచ్చినాక దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ నేను వాడేది నేను చెప్తాను. ఇప్పుడు ఒక ఫుల్ పెద్ద సైజు బీట్రూట్, 1 మీడియం సైజ్ టమాటో తీసుకోవాలి. బీట్రూట్ పీల్ తీసేసి టమాటో 2 కలిపి మిక్సీ పట్టాలి. అది చూపిస్తాను. మీడియం సైజ్ మిక్సీ గిన్నె తీసుకొని ఈ బీట్రూట్, టమాటో 2 కలిపి ఫస్ట్ బీట్రూట్ మిక్సీ పట్టినాక తర్వాత టమాటో వేయాలి. అది మిక్సీ పట్టి ప్యూరీ చేసి నేను చూపిస్తాను. ఇప్పుడు బీట్రూట్ నేను ప్యూరీ చేస్తాను. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాంట్లో టమాటా వేసి పట్టాలి. టమాటో కూడా పూర్తిగా మెత్తగా బ్లెండ్ అయిపోవాలి. ఇప్పుడు టమాటో, బీట్రూట్ మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. ఇది పొంగొచ్చినాక ఈ మిక్సీ పట్టింది దీంట్లో వేయాలన్నమాట. ఈ డికాషన్ పొంగొచ్చినాక ఆ బీట్రూట్ మిక్సీ ఇదంతా పట్టి దీంట్లో వేయాలి. మీరు హెన్నా పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా. ఇప్పుడు పొంగు వస్తుంది కదా, కొంచెం కొంచెం కలబెడుతూ మనం మీడియం లేకపోతే లో పెట్టి స్టవ్ కలపెడుతూ ఉండాలి. ఇప్పుడు అది ఆ మిక్స్ వేయాలన్నమాట దీంట్లో, బీట్రూట్ అది మిక్స్. ఈ బీట్రూట్ టమాటో మిక్స్ వేసాం కదా, ఇది ఒక బాగా టైమర్ పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికి కొంచెం వాటర్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు ఈ మిక్సీని అంతా వడగట్టుకొని హెన్నాలో కలుపుకోవాలి. ఇది పొంగొస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం వాటర్ అది పొంగు తగ్గే వరకు మనం కొంచెం కలిపెడుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఒక 20 మినిట్స్ ఇది లీవ్ చేసి, నేను 5 ఇయర్స్గా ఇదే టిప్ ఫాలో అవుతున్నా అండి. ఎవ్రీ మంత్ 2 టైమ్స్ పెట్టుకోవచ్చు హెన్నా. చాలా హెల్దీ, మన హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది, స్కాల్ప్ అనేది క్లీన్ అవుతుంది, మంచిగా హెయిర్ మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా? ఇది ఒక 20 మినిట్స్ ఇలా బాయిల్ అవ్వాలి. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇది 20 మినిట్స్ అయిపోయిందండి. ఇది ఆపేద్దాం. ఇప్పుడు ఆపేసి వడగట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో బౌల్లో వడగట్టేసుకున్నాము. ఈ జ్యూస్ దాంట్లో పోసి హెన్నాలో కలిపేసుకుందాం. మనం చూసుకుంటూ కలుపుకోవాలి. మనకు సరిపడా ఇది జ్యూస్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో
సరిపడా పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు చాలా ఉపయోగపడిద్దండి హెయిర్కి, మంచి గ్రోత్ అవ్వడానికి దానికి బాగా ఉపయోగపడిద్ది. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మిగతా బీట్రూట్ వాటరు కొంచెం కొంచెం పెరుగు వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. గడ్డలు అవేం లేకుండా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ థిక్నెస్ చాలు. ఇంకా ఇది కలపాలి. మన హెయిర్కి సరిపడా ఇలా కొంచెం థిక్గానే కలుపుకోవాలి. ఈవినింగ్ టైంలో ఇలా కలిపేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్గు నిమ్మకాయ కలుపుకోవాలి. అది నేను రేపు మళ్ళీ చూపిస్తాను. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. లేదు అంటే మళ్ళీ మనం పెరుగు కానీ లేకపోతే బీట్రూట్ వాటర్ కానీ వేసుకుంటూ మనం ఎలా పెట్టుకుంటామో మనకు తెలుస్తుంది కదా. ఇలా చాలు కొంచెం గట్టిగా. కాకపోతే ఇది ఇంకా స్మూత్గా కలపాలి. అందరూ ఐరన్ మూకుడులో కలుపుకుంటారు. నాకు అవైలబుల్ లేదు, అందుకని నేను స్టీల్ దాంట్లోనే కలుపుతున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసాము. ఇంకా ఎయిర్ బబుల్స్ ఉన్నాయి, అవి ఇంకా కలపంగా మెత్తగా అయిపోతాయి. చూడండి, కలపంగా ఎంత సిల్కీగా అయిందో. ఇప్పుడు ఇది ఓవర్ నైట్ అంతా సోక్ చేయాలి. ఇది మనం ఇంకా పక్కన పెట్టేసుకుందాం. చూసారా, ఇది ఇప్పుడు ఊరిక జస్ట్ కలిపితేనే ఎంత ఎర్రగా అయిందో. రేపు ఇంకా మంచిగా వస్తుంది హెయిర్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇప్పుడు 2 ఎగ్స్ వైట్ వేయాలి, 2 నిమ్మకాయలు పిండుకోవాలన్నమాట. దాంట్లో వేసినాక కలుపుకోవాలి మంచిగా. 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ఆయిల్ కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. కోకోనట్ ఆయిల్ వేసుకుంటే మంచిగా కండిషనర్ లాగా పనిచేస్తుంది. కోకోనట్ ఆయిల్, ఎగ్స్, నిమ్మకాయ అన్నీ కలిపేసి ఇలా మంచిగా థిక్ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది హెయిర్కి అప్లై చేసుకొని మినిమం 1 అవర్ ఉండాలి హెయిర్కి. కొంచెం పాయలుగా తీసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి. 1 అవర్ తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ అయిపోయినాక కావాలంటే షాంపూతో కూడా చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఉట్టి జస్ట్ వాష్ చేసుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తారనమాట. మన ఇష్టం, మన కంఫర్ట్ని బట్టి చేసుకోవచ్చు. చూసారు కదా హెన్నా మిక్స్ ఎలా చేసామో. మరి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చాలా మంచి స్మెల్ వస్తుంది, మంచి గ్రోత్ అవుతుంది, మెత్తగా అవుతుంది హెయిర్ కూడా. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా మనం వాడుతూ ఉంటే అది కొంచెం రెడ్ షేడు అండ్ మెరూన్ షేడ్లోకి వచ్చేస్తుంది. కనీసం వారానికి ఒక్కసారైనా లేకపోతే నెలలో 2 సార్లైనా వాడచ్చు, ఏం కాదు. అది పెద్ద కెమికల్స్ అలాగేమీ ఉండదు. ప్యూర్ హెన్నాస్ కూడా దొరుకుతాయి, కేజెస్ వైజ్ దొరుకుతాయి, ప్యాకెట్స్ వైజ్ దొరుకుతాయి. ఎలా కావాలంటే అలా ఉంటుంది. మనం హెన్నా పెట్టుకున్న రోజు హెయిర్ మనం ఎండలోకి వెళ్తే ఎంత షైనింగ్ ఉంటుందంటే అంత బాగుంటుంది. కొంచెం మామూలుగా వైట్ హెయిర్ లేనోళ్ళు పెట్టుకొని ఎండలోకి వెళ్తే పర్పుల్ షేడ్ లాగా అనిపిస్తుంది అనమాట. హెయిర్ కూడా చాలా బాగుంటుంది. మీరు వాడండి, బాగుంటుంది. నేనైతే వాడి చెప్తున్నాను. నేను 5-6 ఇయర్స్గా ఇదే మెథడ్ వాడుతున్నాను. కొంతమంది కొన్ని విధాలుగా వాడతారు, నేనైతే ఈ విధంగా వాడతాను. నమస్తే.